హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సండే ఎపిసోడ్లో మనకి బిగ్ బాస్ వచ్చి బయటకు వెళ్ళిపోయేది ఎవరబ్బా అంటే అభయ్ రావు బిగ్ బాస్ వచ్చి హెల్మెట్ కాబోతున్నాడు సండే ఎపిసోడ్లో. సో ఎందుకు ఆయన హెల్మెట్ కాబోతున్నాడు, దానికి గల కారణం మాట్లాడడం. ఎందుకంటే అభయ్ నవీన్ హెల్మెట్ కావడానికి తన స్వయంకృత అపరాధాలు ఎక్కువ ఉన్నాయి. సో దానికోసం మాట్లాడదాం. బేసిక్గా లాస్ట్ సండే మనం చూసినప్పుడు హౌస్ మేట్స్ అందరు కలిసి అరే అభయ్ నవీన్ వచ్చేసరి బాగా అంటే గేమ్స్ దానికంటే ముందు ఏంటి సాక్సల్ టాస్క్ ఏదో ఆడాడు, దాంతోపాటు పల్పి ఆరెంజ్ టాస్క్ అది గ్లాసులు పోయాలి కదా ఆ టాస్క్ ఆడాడు. అరే బాగా ఆడుతున్నాడు, మంది కూడా మంచిగా ఉంది అండ్ పాయింట్స్ కరెక్ట్గా చెప్తాడు, అందరిని కలుపుకొని పోయే తత్వం ఉంది, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు మనకి యష్మిని నైనికాని చీఫ్ లెక్క తొలగిన తర్వాత ఆటోమేటిక్గా హౌస్ మొత్తాన్ని ఎవరు నెక్స్ట్ చీఫ్ కావాలనుకుంటున్నారు అన్నప్పుడు ఆల్మోస్ట్ యునానిమస్గా అభయ్ నవీన్ అయితే బాగుంటుందని చెప్పేసి హౌస్ ఫీల్ అయింది. కట్ చేస్తే ఆ సండే నుంచి ఈ సండేకి ఈ మధ్యలో ఏదైతే 4-5 రోజుల గ్యాప్ ఉందో ఈ 4-5 రోజుల గ్యాప్లో మొత్తంగా అభయ్ నవీన్ వచ్చేసి మనకు ఈ స్థాయిని చక్కటక్కడక్కడక్కడక్కడక్కడక్కడ వాడుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. గ్రాఫ్ జగజగజగని జీరోకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. అదేంటి అంటే అది అందులో స్వయంకృత పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు టాస్క్ బిగ్ బాస్ హౌస్లో టాస్క్ అంటే ఏంటి, టాస్క్ పెట్టినప్పుడు మన ఎఫర్ట్స్ పెట్టాలి. నీ ఎఫర్ట్స్ నువ్వు విన్ ఆర్ లూజ్ దట్ ఇస్ ద సెకండరీ. ఎఫర్ట్స్ కనిపించాలి. ఎఫర్ట్స్ జనాలకు కనిపిస్తే జనాలు అరే నీ కనెక్ట్ అవుతారు, ఓట్లు వేస్తారు, లాస్ట్ వరకు తీసుకెళ్తారు. గెలిస్తే బిగ్ బాస్ హౌస్లో ప్రయోజనాలు ఉంటాయి. నీకు ఫుడ్ రావచ్చు, లేదంటే గెలిస్తే చీఫ్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. బట్ నువ్వు ఎఫర్ట్స్ పెడితే నువ్వు గెలిచినా గెలవకపోయినా లైఫ్ నువ్వు ఆ హౌస్లో ఒక్కసారి వచ్చి క్యాప్టెన్ కాకుండా ఒక్కసారి చీఫ్ కాకపోయినా సరే లాస్ట్ వరకు ఉంటే కప్పు కొట్టచ్చు. ఎందుకంటే ఎఫర్ట్స్ జనాలు చూసే ఎఫర్ట్స్ నువ్వు విన్నింగ్ టీంలో ఉండొచ్చు, లూజింగ్ టీంలో ఉండొచ్చు, బట్ నీ ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు జనాలు డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈయన ఏం చేస్తాడు, నేను ఆర్టిస్ట్ని, నాకు దెబ్బలు తాకుతాయి, నా ఇంటికాడ నాకు భార్య పిల్లలు కాబట్టి నేను ఆడా అని చెప్పేసి కూర్చుండు. ఇప్పుడు అది 12వ ఆటగాడు మాట్లాడాల్సిన మాట అయితే నేను ఒప్పుకుంటా. నువ్వు చీఫ్, అక్కడ సైడ్ కూడా ఉంది నిఖిల్ ఇంకో చీఫ్. సో మీరిద్దరు చీఫ్, ఇంకోటి నిఖిల్ నీ క్లోజు, సోనియా నీ క్లోజు, పృథ్వీ నీ క్లోజు. అరే ఇప్పటి నుంచి గేమ్ కదా గుడ్ల టాస్క్, మనం గేమ్ ఇట్లా ఆడదాం, గొడవ లేకుండా ఆడదాం. నువ్వు కొత్త మోడల్ చూపించాల్సింది పోయి అంతేగాప్ప ఈ గేమ్లో దెబ్బలు దాకా ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఆడ మూలక కూర్చుంటాను, మీరు ఆడుకోర్రి అంటే అదే విక్రమార్కుడు సినిమాలో లెక్కల అబ్బాయి నువ్వు తగ్గదు, నువ్వు ఆడేస్తే నేను ఇంకా కూర్చుంటా అన్నట్టు బ్రహ్మానందం చెప్పినట్టుగా మీరు ఆడుకోరు, మీరు కొట్టుకొని చావరి, నేను మాత్రం ఎంత కూర్చొని ప్రేక్షక పాత్ర పోషిస్తా అంటే నీకు చీఫ్ పదవి ఎందుకు? మరి మీరు ఆటని ఎట్లయినా ఆడొచ్చు, నువ్వు దాన్ని వైలెంట్ అయ్యేటట్టు ఆడొచ్చు, సామరస్యంగాను మంచిగా కామెడీగా వచ్చేటట్టు కూడా ఆడొచ్చు. అది మీరు సెట్ చేసుకున్న రూల్స్ ప్రకారం ఆడొచ్చు. సో నువ్వు చీఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆపోజిట్ టీం అంటే నీ ఫ్రెండే అయినప్పుడు పృథ్వీ ఫ్రెండే, సోనియా నీ ఫ్రెండే, నిఖిల్ నీ ఫ్రెండే అయినప్పుడు కూర్చొని మాట్లాడి ఈజీగా దాన్ని నార్మలైజ్ చేసి ఆడిపించచ్చు కదా గేమ్ని. అంతేకాకుండా వెనక చేతులు తిట్టడం ఫస్ట్ పాయింట్ ఆయన చేసింది. బిగ్ బాస్ మీద వాయిస్ రైజ్ చేసింది. బిగ్ బాస్ని తిట్టడం తప్పు ఒప్పు నేను చెప్పాను. ఎందుకంటే బిగ్ బాస్ని ఆయన తప్పు చేసినా బిగ్ బాస్ని తిట్టే అధికారం ఉంటుంది, తిట్టాలి కూడా 100% ఫర్ షూర్. మేమైనా తిడతాం, క్వశ్చన్ లేదు కాదు. కాకపోతే ఆ పాయింట్స్ మీద నాగార్జున గారు పాపం అబ్బాయికి అన్యాయం చేస్తాడేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఈయన తిట్టాలన్న పాయింట్స్ మీద నీ రెడ్ కార్డు ఇస్తా, బయట పంపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిన దాని బాగుంది. కానీ ఎందుకు తిట్టాల్సి వచ్చింది అభయ్ నవీన్ బిగ్ బాస్ని? ఇప్పుడు బెలూన్ టాస్క్కి అన్యాయం జరిగింది అనిపించింది. అది ఎందుకు జరిగింది దానికోసం ఎక్స్ప్లెనేషన్ సరే, అది ఎక్స్ప్లెనేషన్ ఏదో చెప్పాడు. నువ్వు డబ్బులకి బయటకు వస్తే నువ్వు అవుట్ అయిపోయినట్టేరా బాబు, సో నువ్వు బయటకి రాకుండా ఆడాల్సింది అని ఒక పాయింట్ చెప్పావు, సరే బాగుంది. ఈయన ఫుడ్ గేమ్స్ రూల్స్ మార్చారు ఫుడ్ విషయంలో. ఫస్ట్ ఏమో 14 గంటలు ఇద్దరు 2 టీంలు కలిపి వండుకోవచ్చు, ఎంతమందిని వండుకోవచ్చాను. దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ మార్చేసి ఏం చెప్పారు, సేమ్ 14 గంటలు, కాకపోతే ముగ్గురే ఉండాలి. అటు ఒక టీం వాళ్ళ నుంచి అంటే టీం మొత్తాన్ని కలిసి ముగ్గురే వంట చేయాలి. అది కూడా ఒక టీం పడుతుంటే ఇంకో టీం రావద్దని రూల్స్ మార్చారు. గేమ్లో కూడా అట్లా అంటే ఇష్టారాజ్యం రూల్స్ మార్చిపోయారు. దానికి సరే ఆయన వాళ్ళు చేసిన పనికి ఈయన క్వశ్చన్ చేసిండు. సో దానికి బిగ్ బాస్ అయినా నా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇవ్వాలిగా. అవును మా ఇల్లు మా రూల్స్ మనం నచ్చినట్టు మారుస్తాం, నువ్వు వాడతా లేదని చెప్పాలి కదా. ఇంకోటి వీళ్ళు మూవింగ్ ప్లాట్ఫామ్ గేమ్ ఆడతారు, గేమ్ గెలిచిన తర్వాత వీళ్ళకి ఏ బెనిఫిట్ ఇవ్వాలి. పక్క టీం వాళ్ళకేమో ఒకసారి గేమ్లోకి వెళ్ళి 2-3 తీసేసే ఛాన్స్ ఇచ్చినప్పుడు మరి వీళ్ళు గెలిస్తే ఎందుకు వెళ్ళలేదు ఛాన్స్? ఈయన ఫేర్ పాయింటే. సో ఈయన పాయింట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈయన తప్పు చేస్తావు, నువ్వు బిగ్ బాస్ తిట్టామంటున్నారు తప్ప ఆయన తిట్టడానికి గల కారణాలను ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఆయన ఆయనకి అంటే అబ్బాయికి అన్యాయం జరిగింది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే నువ్వు వాయిస్తో మాత్రమే బిగ్ బాస్లో ఉండలేవు, గేమ్ ఆడాలి. నీ గేమ్ నీ ఎఫర్ట్స్ కనిపించాలి. అందరు ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడు పృథ్వీ టైప్గా ఆడి ఉండొచ్చు, ఆయన చాలా హీటెడ్గా ఆడి ఉండొచ్చు. నన్ను అడిగితే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాల్సిన వ్యక్తులు ఫస్ట్ పృథ్వీ ఉంటాడు, బట్ స్టిల్ పృథ్వీ నిఖిల్ అయితే బట్ స్టిల్ వాళ్ళు కనిపించారు ఫుటేజ్లో. నువ్వేం చేసావు అబ్బా అంటే కాళ్ళు బాగా జాపుకొని కూర్చున్నావు. దట్ ఈస్ హౌ యూ పేడ్ మనం చేసిన తప్పుకి చెల్లించాలి మూల్యం అన్నట్టు ఇప్పుడు చెల్లిస్తున్నాను, అంతమించి ఏం లేదు. గేమ్ ఆడాలి. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏదైతే గేమ్ జనాలు చూసి నిన్ను బాగున్నాయి అంటే బాగా ఆడుతున్నాడు అనుకున్నావు, ఏదైతే హౌస్ మేట్స్ సరే
మన అభయన్న బాగా ఆడుతున్న నుంచి చీఫ్ చేస్తారో నువ్వు అది నిలబెట్టుకోలేవు. సో ఆటోమేటిక్గా హౌస్లో ఉండే అర్హత లేదు అంతే. ఇంకా ఇంతకంటే చెప్పాను కదా, అంటే పృథ్వీరాజు నైనిక కూడా ఆడలేరు, కానీ వాళ్ళు ఏంటంటే ఆడని ట్రై చేయన్నా చేశారు వాళ్ళ వేలు. నువ్వు మొత్తానికి నేను ఆడను, నేను గివప్ ఇచ్చేస్తున్నాను చెప్పావు. గివప్ ఇచ్చేసావన్నప్పుడే నువ్వు హౌస్కి పనికిరావనదాం. సో దట్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సరే, ఒక మంచి కంటెస్టెంట్ అయితే పోయినట్టే అనుకోవచ్చు. అంటే అది మంచిగా చెడు అంటే ఆయన నాకు ఇంటికాడ భార్య పిల్లలు నేను దెబ్బలు దాకించుకోరు అన్నప్పుడు మరి ఇక్కడ దాకా వచ్చే వేస్ట్. ఎందుకంటే మనం చేస్తున్న యుద్ధంలో దెబ్బలు తాకితే ఆలోచించేటప్పుడు సైనికులుగా పనికిరాడు టెక్నికల్గా. సో అలాంటప్పుడు లేదు, అలాంటి భావజాలం నీకు ఉంది అన్నప్పుడు నువ్వు 2 దశలు కలిపి కూర్చోబెట్టి దాన్ని సామరస్యంగా పరిష్కరించడం తెలివితేటలు ఉండాలి. నేను అది చేయను ఇది చేయను, నేను వచ్చాను కానీ జస్ట్ చాపేసుకొని పడుకుంటానంటే దట్స్ నాట్ ఫెయిర్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరొకటితో మళ్ళీ కలుసుకుందాం. అండ్ బాయ్ బాయ్ అబ్బాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.